సూర్య హనుమంతరావు అన్న. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రూలింగ్ ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గురించి ఒక మాటలో? ఓ సామాన్యుడిగా నేనే కాదు, నేను పవన్ కళ్యాణ్ అభిమానిని, నేనే కాదు, ఒక సామాన్యుడిని రాజకీయం గురించి ఏమీ తెలియనోడు కూడా ఈరోజు ఏపీ సీఎం ఎవరనంటే చంద్రబాబు అని అనుకుంటున్నా, డిప్యూటీ సీఎం అని అనుకుంటున్నారు. అంటే ఆయన పరిపాలన అంత బాగుంది. డిప్యూటీ సీఎంకి నేమ్కి ఒక ఐడెంటిఫికేషన్ వచ్చింది కదా. ఒకప్పుడు డిప్యూటీ సీఎం అంటే ఐడెంటిఫికేషనే లేదు, ఇప్పుడు ఐడెంటిఫికేషన్ వచ్చింది. చిన్నపిల్లలు కూడా డిప్యూటీ సీఎం అంటే అంటున్నారు. అంత క్రేజ్ ఏంటి? దేనికంటే ఇంతవరకు వైసీపీ హయాంలో ఉండేవాళ్ళు 5-6 డిప్యూటీ సీఎం, ఎవరెవరో కూడా తెలియదు. డిప్యూటీ సీఎంకి పదవికి ఒక వెలుగు వచ్చిందంటే అది పవన్ కళ్యాణ్ వల్లే. అది ఎందుకంటారంటే ఆయన మంచితనం, ఆయన చేసే సేవా కార్యక్రమాలు, ఆయన చేసే అభివృద్ధి. ఓకే, ఆయనలో మీకు నచ్చే విషయాలు ఏంటండి? పవన్ కళ్యాణ్లో మీకు మానవత్వం, అభిమానం ఏంటి అసలు మీకు? స్వార్థం లేదు, డబ్బు మీద ఆశ లేదు, కోట్లు సంపాదించడం లేదు, ఒకళ్ళ మీద కోపం ఉండదు, ద్వేషం ఉండదు. ఆయన్ని చంపపేసి కొట్టినా ఆయన తిరిగి కొడతాడేమో కానీ 4వ రోజు ఆయన మనసు మారొస్తే చేరదీస్తాడు ఆయన. ఆ నమ్మకం ఉంది. పాపాత్ములని కూడా క్షమించే గుణం ఆయనకు ఒక్కడే ఉంది ఈ కాలంలో, ఈ కలికాలంలో. ఆ అప్పట్లో రాముడు, ఇప్పట్లో పవన్ కళ్యాణ్, అంతే. ఏంటి మీకు చేతి మీద కూడా ఇందాక చూసాం, ఏంటి అది మార్క్ అసలు కంప్లీట్? మంచం మీద పవన్ కళ్యాణ్, మంచం మీద కానీ, చెయ్యి మీద కానీ, నా ఆటోలో కానీ, నేను పొద్దున్నే నిద్ర లేచిన దగ్గర నుంచి ఆయన కోసమే ఆలోచిస్తా. ఓకే, దేనికంటే ఆయన అంటే అంత పిచ్చి మాకు. ఓకే, సో కంప్లీట్లీ పచ్చబొట్టు కూడా వేసుకున్నారు. ఎవరైనా ఫాదర్ అండ్ మదర్ పచ్చబొట్టు అనేది బేసిక్గా ఉంటుంది. మీరు కంప్లీట్లీ ఆయన ఫోటో వేయించేసుకుంటే అంత అభిమానం తెలుస్తుంది. అంటే నా ఫ్యామిలీ కానీ ఎక్కువ పవన్ కళ్యాణ్ గారు. నేను కనెక్ట్ అయ్యారు, ఏ విషయంలో కనెక్ట్ అయ్యారు, దేనివల్ల అంటారు? అంటే ఆయన మానవత్వం, ఆయన ఆలోచన విధానం, ఆయన ముందు జాగ్రత్త, యువత మీద ఉన్న ఆయనకి శ్రద్ధ, అన్నిటి మీద ఆయనకు ఉన్న పట్టు నాకు బాగా నచ్చింది. ముందు పోరాటానికి సిద్ధపడతాడు, ఆయన ప్రాణాలు తెగించి పోరాటానికి సిద్ధపడతాడు. ఒక్కొక్కడికి క్యాష్ ఫీలింగ్ ఉంటుంది, ఒక కులం ఫీలింగ్ ఉంటుంది, ఒక మతం ఫీలింగ్ ఉంటుంది, ఆయనకి దేశం ఫీలింగ్ ఉంది. అంటే బేసిక్గా పవన్ కళ్యాణ్ గారిని ప్రీవియస్లో చాలామంది ట్రోల్ చేశారు కదండి. అంటే ఇంట్లో ఆడవాళ్ళ జోలికి కూడా వచ్చారు రీసెంట్గా. సో ఎలా పడితే అలా మాట్లాడారు. సో వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటండి? ఇప్పుడు ఏమైపోయారు అందరూ, ఎవరైనా అంతే. పవన్ కళ్యాణ్ జోలికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎవరి పాపను ఆడేపోతాడు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన కత్తి మహేష్ ఎగిరాడు, ఏమైంది? ఈ ఎమ్మెల్యేలు కూడా ఎగిరారు. ఇప్పుడు ఏమైంది? ఒక రామని ప్రెస్ ముందుకి ఇప్పుడు వచ్చి మైకుల ముందు మాట్లాడమని మాట్లాడలేరు. సో మీకైతే దేనికైనా సహనం ఓర్పు ఉండాలని నా ఆలోచన. ఆయన సహనం ఓర్పుతో ఉన్నాడు, ప్రతిఫలం చూపించాడు దేవుడు, అంతే. సో మీకైతే చూస్తూనే ఉంది ప్రతిదీ ఆయన, ప్రతి స్టిల్ అనేది మీరు స్టిక్కరింగ్ వేయించారా? సో చూడండి, దాంట్లో ఆయన ఉంటాడు. సో కంప్లీట్లీ ఆయన అభిమానం చూస్తుంది. ఆయన ప్రతి స్టిల్లో ప్రతి ఐడెంటిఫికేషన్ ఒక్కొక్కటి ఒక బండి మొత్తం వేయించారు. కమింగ్ టు బ్యాక్ బోర్డ్, కంప్లీట్ బ్యాక్ బోన్ కూడా, బ్యాక్ సైడ్ బాడీ కూడా ఆయన అన్ని ఫొటోస్ వేయించుకున్నారు, చూసారు కదా. సో కంప్లీట్ జోన్ చూసారు కదా, ఆయన అభిమానం చూసారు కదా. జిఎస్పి ఆటో యూనియన్ అని పెట్టుకున్నారు. సో కంప్లీట్ ఆయన్ని అడుగుదాం సరండి, రాబోయే మూవీస్ ఎలా ఉండబోతున్నాయి ఏంటి? సో కంప్లీట్ చూస్తున్నట్లు రేపు నెక్స్ట్ వచ్చే మూవీస్ హరిహర వీరమల్లు మూవీ ఎలా ఉండబోతుంది అంటారు? ఈ మూవీస్ వస్తాయంటారా? బిజీ షెడ్యూల్లో ఉన్నారు కదా పొలిటికల్లో, మరి మూవీస్ వస్తాయంటారు రావంటారు? ఆయన అట్టర్ ఫ్లాప్ సినిమాకి కలెక్షన్లు భారీ ఎత్తున వస్తాయి. హరిహర వీరమల్లు అనేది ఇప్పటికొచ్చి పవన్ కళ్యాణ్ ఏం గెటప్, సినిమా మాత్రం ఆలోచించ పీక్స్లో ఉండిద్ది. ఆ రోజు మీరు ఒకసారి మైక్ తీసుకొని థియేటర్ దగ్గరికి వెళ్తే మీకే అర్థమైంది. బాక్స్ బద్దలే ఈసారి. దీంట్లో మాట వినాలి సాంగ్ కూడా పాడారు కదా, ఎలా అనిపించింది అండి ఆఫ్టర్ లాంగ్ గా ఆయన ఓన్ వాయిస్తో? నాకైతే ఫుల్ జోష్ వచ్చింది. మా పిల్లలు ఎల్కేజీ యూకేజీ చదువుతారు, రోజుకి 4 సార్లు అంటారు ఆ పాట. అంటే ఆయన పాట పాడే విధానం, డ్యాన్స్ చేసే విధానం, లిప్ మూమెంట్ అయితే ఎరగదీసాడు. ఓకే, మీ పేరేంటన్నారు? కోసూరి హనుమంత్ అన్న, 37వ డివిజన్ జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు. ఓకే, థ్యాంక్ యూ.